హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి రెడ్డి. వెల్కమ్ టు బ్రౌన్ బుల్ ఫిల్మ్స్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 కు సంబంధించి అన్ని ప్రోమోస్ అయితే రిలీజ్ అయినాయి. అన్ని ప్రోమోస్ యూట్యూబ్ లో ఉన్నాయి. నేనైతే చూశాను, అన్ని ప్రోమోస్ చూశాను. అన్ని ప్రోమోస్ చూసిన తర్వాత నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. సో అక్కడ మ్యాటర్ ఏం లేదనిపించింది అనమాట. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎస్, నా రియాక్షన్ కూడా అదే అనమాట. సో అంత అలాగే అనిపించింది అనమాట. మనం ప్రోమో 1 తీసుకుంటే ఈ ప్రోమో 1 అనేది కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే దమ్ము శ్రీజ అన్న అమ్మాయి ఎంటర్ అవుతూనే జడ్జెస్ తోటి ఒక ప్రాంక్ అయితే చేస్తుంది. సో నాకైతే కొంచెం పెద్దగా అనిపించలేదు అనమాట. ఎందుకంటే తను కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లుగా అనిపించింది. వెంటనే నవదీప్ తను అడుగుతాడు అనమాట, క్వశ్చన్ అడుగుతాడు, బిగ్ బాస్ కి ఎందుకు పంపించాలని క్వశ్చన్ అడిగిన వెంటనే తను కొంచెం ఆరోగెంట్ గా ఎందుకు పంపించకూడదు అనే పాయింట్ లో మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి కొంచెం ఇలా చేస్తే బిగ్ బాస్ లోకి పంపిస్తారు అనుకొని వచ్చినట్టు నేను అనుకుంటున్నాను అనమాట. నేను అమ్మాయి వీడియోస్ అన్ని చూశాను, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూశాను. అన్ని వీడియోస్ కూడా కొంచెం ఇరిటేటింగ్ గానే ఉన్నాయి అనమాట. అంతగా ఏం పెద్దగా గొప్పగా ఏం లేవన్నమాట. నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ శ్రీముఖి తను అంటుంది అనమాట, అమ్మ ఇలా గోలగోలుగా చేస్తే ఏంటి పిల్ల ఇలా వెళ్ళిందని టీవీ కట్టేస్తారంటారు అంటది అనమాట శ్రీముఖి. వెంటనే సో అమ్మాయి శ్రీముఖి కౌంటర్ ఇస్తుంది అనమాట. ఏమనంటే, అక్క అలాగైతే సీజన్ 2 సీజన్ 3 అక్క నువ్వు ఉండింది, ఆ సీజన్ కూడా అలాగే జరగాలి కదా అని శ్రీముఖికి కౌంటర్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ అభిజిత్ ఏం చేశాడంటే, అభిజిత్ రెడ్ కార్డ్ ఇస్తుంది అనమాట. అభిజిత్ రెడ్ కార్డ్ ఇస్తాడు. రెడ్ కార్డ్ ఇవ్వగానే లాస్ట్ లో కొంచెం సో అమ్మాయి ఉంటుంది అనమాట, సో పవర్ఫుల్ గా ఉంటే మీరు ముందే రెడ్ కార్డ్ ఇస్తారన్న పాయింట్ లో మాట్లాడింది అనమాట. సో ఇక్కడ చూస్తే అలా వినింది. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రోమోస్ అన్ని చూసుకుంటే నాకు పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. సో ప్రోమోస్ గురించి కంటే మనం ప్రోమోస్ కింద ఉన్న కామెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుందాం, ఎందుకంటే అవి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనమాట. ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి కొన్ని హైలైటెడ్ కామెంట్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో జాషువా దంతం అని అతను రాశారనమాట. అక్కడ ఏముందంటే, అభిజిత్ బి లైక్, సో మీరు బచ్చగాళ్ళు నేను డిఫెండ్ చేస్తే హిస్టరీ రిపీట్ అవుతుంది అంటాడు అనమాట. ఎస్, సో దమ్ము శ్రీజ అనే అమ్మాయి అభిజిత్ తోటి ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నాది కూడా అదే సేమ్ రియాక్షన్ అనమాట. నెక్స్ట్ ఇంకో కామెంట్ చూస్తే చిత్యాల రోహిత్ రాశాడు అనమాట. సో అక్కడ ఏంటంటే అభిజిత్ రియాక్షన్ అని రాస్తాడు అనమాట. సో మేబీ సేమ్ అదే దమ్ము శ్రీజ దాని గురించే రాసింటాడు అనమాట. సో నీకు దండం తల్లి, నువ్వు ఎక్కడ దొరికావు అనే పాయింట్ లో రాస్తాడనమాట. ఎస్, నా రియాక్షన్ కూడా అంతే. ఎందుకంటే నాకు కొంచెం ఓవర్ యాక్షన్, ఓవర్ హైపుల్ లాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ప్రోమో 2, సో మనకు హనుమాన్ హీరో ఎవరైతే ఉన్నారో తేజ సజ్జా ఎంటర్ అవుతారనమాట. తేజ సజ్జా ఎంటర్ అవ్వగానే కొంచెం బీజిఎం గానీ తను కొంచెం మంచి ఎనర్జెటిక్ గా ఎంట్రీ ఇస్తాడనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ కంటెండర్ గా నరసన్నని చూపిస్తారు. సో నరసన్న ఏంటంటే ఒక ట్రెడిషనల్ గా ఉంటాడు అనమాట. లైక్ మనం ఊర్లలో చూస్తుంటాం కదా, గొర్రెల వాళ్ళు ఉంటారు. లైక్ నేను ఆ పాయింట్ లో అనట్లేదు. సో వాళ్ళు ఏంటంటే లైక్ కమ్మడి వేసుకొని సో అలా ఉంటారన్నమాట. సో అతను కంప్లీట్ గా ఒక గోచి ఒకటి కట్టుకొని ఉంటాడు, కమ్మడి ఉంటుంది, చేతిలో కర్ర ఉంటుంది అనమాట. సో అతను ఎంటర్ అవ్వగానే తను చెప్తాడు అనమాట, లైక్ తనకు ఇంతకు ముందు ఎక్కడో ఎవరితోనో జరిగినట్టుంది. సో అతను మీకు దండం పెడతాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి పాట పాడటానికి అది ఇది అన్నప్పుడు వాళ్ళు ఇతనితోటి నువ్వు గొర్రెలు కాసుకుంటున్నావు, గొర్రెలు కాసేవాడికి నీకు సాహిత్యం ఏమొస్తుంది అని అన్నారని పాయింట్ లో ఇతను చెప్తాడనమాట. సో అందరూ బిగ్ బాస్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో అందరూ తనని నువ్వు ఈ హౌస్ లో ఉండలేవు, నువ్వేం చేయలేవు అన్నప్పుడు తను మన ఒక పుషప్ రాడ్ ఉంటే దానికి అలాగడి తను పుషప్ చేశాడు అనమాట. నెక్స్ట్ షాట్ లో తీసుకుంటే కలికి మిస్ తెలంగాణ అనమాట. కలికి ఏంటవుతుంది, తిను మిస్ తెలంగాణ అనమాట. సో తను లాస్ట్ షాట్ లో వచ్చేసరికి కొంచెం ఎమోషనల్ గా కొంచెం ఏడుస్తూ మాట్లాడుతుంది అనమాట. నేను ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా మెంటల్ గా లేనప్పుడు ఎలా ఉంటుంది అన్నప్పుడు
వెంటనే అభిజిత్ రియాక్షన్ ఇస్తాడనమాట. సో నాకైతే బిలీవబుల్ అనిపించట్లేదు అన్న పాయింట్ లో అంటాడు అనమాట. మాకు నమ్మకం లేదు ద్వారా చూసుకుంటే ఇది కూడా పెద్దగా ఏం లేదు, సోసోగానే ఉంది. మనం హైలైట్ కామెంట్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే కామెంట్ ఏంటంటే గోప్స్ అని అతను రాస్తాడు అనమాట. సో నేను మొత్తం సో క్రింజ్ చెప్రిగాళ్ళు వస్తున్నారు కానీ లాస్ట్ లో అభిజిత్ నాకు బిలీవబుల్ గా అనిపించట్లేదు, దట్ వాజ్ అన్ కోల్డ్ అండ్ మెచ్యూర్డ్ అని కామెంట్ వస్తాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే నాకు కూడా సేమ్ అలాగే అనిపించింది అనమాట. కొంచెం ఎవరైతే క్యాండిడేట్స్ వచ్చారో, ఎవరైతే కంటెస్టెంట్స్ వచ్చారో నాకు కూడా పెద్దగా అనిపించలేదు అనమాట. మీకు అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూస్తే ఇంకో కామెంట్ చూస్తే శుక్ర అనే అతను కామెంట్ రాసాడు అనమాట. రూల్ నెంబర్ 1, అగ్ని పరీక్షకు వచ్చి ఏడిస్తే ఇంటికి పోతావు అన్న కంటెస్టెంట్ లో అంటాడు అనమాట. సో నాకు కూడా అలాగే అనిపించింది. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రోమో 3 తీసుకుంటే ఇందులో అయితే అసలు ఏం లేదు, అంత డల్ నాకు కూడా. సో నాకు అలాగే అనిపించింది అనమాట. సో ఫస్ట్ చూస్తే ఒక అతను ఎంటర్ అవుతాడు అనమాట. సో అతను లైక్ నేను అనుకోవడం తను ట్రాన్స్జెండర్ అని నేను అనుకుంటున్నాను. సో వెంటనే నవదీప్ ఏ జెండర్ అండి అన్నప్పుడు ఆవిడ అంటుందన్నమాట, దిస్ ఈస్ మై వర్షన్ ఆఫ్ జెండర్ అంటుందన్నమాట. సో నెక్స్ట్ షాట్ లో తీసుకుంటే కల్కి, మిస్ తెలంగాణ కల్కి తను ఏంటంటే శ్రీముఖి బిందు మాధవి తోటి హ్యాండ్ వార్ ఆడుతుంది అనమాట. సో అక్కడ ఆ షాట్ అయితే కొంచెం మంచిగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే అమ్మాయి తర్వాత చెప్తుంది అనమాట, వాళ్ళ ఫాదర్ కు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు అంటూనే ముగ్గురు అమ్మాయిలమే పుట్టారు అని చెప్తుంది అనమాట. దీనికంటే ముందు బిందు మాధవి క్వశ్చన్ అడుగుతాంట, మీ ఫాదర్ కు అమ్మాయిలంటే ఇష్టం లేదా అంటుంది అనమాట. సో అందుకే తను కూడా అదే పాయింట్ లో మా ఫాదర్ కు అమ్మాయిలంటే ఇష్టం లేదన్నట్టు చెప్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మర్యాద మానస్, ఇతను కంప్లీట్ గా బిజినెస్ మ్యాన్ అనమాట. సో మనం లైక్ ఇతని ప్రొఫైల్ నేను చూసాను, నేను చెక్ చేశాను అనమాట. ఇతని ప్రొఫైల్ ఇతను 430 లిస్టెడ్ అయి ఉన్నాడు అనమాట. ఇతనికి ఒక టాస్క్ ఇచ్చినట్టున్నారు, స్టేజ్ మీద ఒక బోర్డు మీద బొమ్మ గీయమని లైక్ సంథింగ్ ఒక టాస్క్ ఇచ్చినట్టున్నారు. అభిజిత్ స్టేజ్ మీదకి వెళ్ళి ఒక మాట అంటాడు అనమాట. ఏమంటాడంటే ఒక్క రెడ్ మార్క్ కూడా పడకుండా నువ్వు గీయాలి అన్న పాయింట్ లో అంటాడు అనమాట. సో వెంటనే అతను ఏం చేస్తాడంటే చేతితోటి మొత్తం చేర్పిస్తాడు అనమాట. సో తర్వాత తను ఒక డైలాగ్ చేస్తాడు అనమాట, దేర్ ఇస్ నో ఫేస్, హౌ కెన్ యూ పుట్ ఎన్ మార్క్ అన్న పాయింట్ లో అంటాడు అనమాట. అక్కడ చూస్తే మనం నవదీప్ రియాక్షన్ చూడొచ్చు, లైక్ వాట్ ద హెల్ అన్నట్టుగా నవదీప్ రియాక్షన్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ బ్లూ టీ షర్ట్ అమ్మాయి తనకు కాబోయేవాడు అంటే లైక్ తను పెళ్లి చేసుకోబోయేవాడికి క్వాలిటీస్ ఎలా ఉండాలి అనే వాటి గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మిగతాదంతా నాకైతే ఏం పెద్దగా అనిపించలేదు. తర్వాత శ్రీ లాస్ట్ షాట్ లోకి వచ్చేసరికి శ్రీ అనే అమ్మాయి ఉంటుంది అనమాట. శ్రీ అనే అమ్మాయి మనం ఇంతకు ముందు వీడియోస్ లో మాట్లాడుకున్నట్టునే సో ఇప్పుడున్న కంటెస్టెంట్లలో అందరికంటే చాలా చిన్న అమ్మాయి అనమాట, చాలా తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయి అనమాట. శ్రీముఖి తను అడుగుతుంది అనమాట, ఏమనంటే లైక్ నీకు ఎలాంటి వారంటే ఇష్టం ఉంటుంది అని అడుగుతుంది అనమాట. దానికి శ్రీముఖి చెప్తుంది అనమాట, నీకు నవదీప్ లాగా బాగా మాట్లాడేవారంటే ఇష్టమా, లేకపోతే అభిజిత్ లాగా సైలెంట్ గా ఉండేవారంటే ఇష్టమా అని అడుగుతుంది అనమాట. సో వెంటనే తను ఏమంటుందంటే ఇద్దరులాగా లైక్ సో తను రెండు కలిపి ఉండాలి అంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఈ 3 ప్రమోస్ పెద్దకేం అనిపించలేదు. సో అందుకోసమే మనం కొత్తగా కామెంట్ సెక్షన్ లో ఎవరైతే హైలైటెడ్ కామెంట్స్ ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం అన్న పాయింట్ లో చెప్పాను అనమాట. సో ప్రోమో 3కి సంబంధించిన కామెంట్ చూసుకుంటే ప్రేమ అని అతను రాశాడు అనమాట, ఇది అగ్ని పరీక్షలా లేదు, పరివారం ప్రోగ్రామ్ లా ఉంది, ఇది వ్యాపారం. నా రియాక్షన్ కూడా అదే, ఇది వ్యాపారం.
సో ఇక్కడ చూసుకుంటే మనం ఈ ప్రోమోస్ అన్ని చూసుకుంటే పెద్దగా ఏం అనిపించట్లేదు. సో చూడాలి, లైక్ ఫస్ట్ ప్రోమోలో చూసినట్టు దమ్ము శ్రీజ అనే అమ్మాయి సో కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది, బట్ కంటెంట్ అయితే క్రియేట్ చేసినట్టు అనిపించింది అనమాట.